ఇందాక వచ్చేటప్పుడు కూడా చూసాను సార్, అచ్యుతాపురం అనే నియోజకవర్గంలో సార్ ఓఎన్జీసీ పైపుల మధ్య ఇళ్ల నిర్మాణం జరిగిపోయింది. కరెక్ట్. యువతల వైపు కూడా అది ఏమైనా వర్షాకాలం వచ్చి అది ముంపు వస్తే కాలనీ మొత్తం 3 అడుగులు నీరు ఉంటుంది. నిజంగా ఇంకో విచిత్రం చెప్పంటారా సార్? ఎందుకంటే ఈ స్కీమ్ కూడా టోటల్ ఫెయిల్యూర్. 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 30,000 ఈయనిచ్చి అందులో కూడా స్టీలు, సిమెంటు, ఇటుకలు అని చెప్పి ఈయనే సప్లై చేసి డబ్బులన్నీ తీసేసుకుని అక్కడ అచ్యుతాపురంలో మీరు చెప్పిన చోట బేస్మెంట్కే 1,50,000 రూపాయలు ఖర్చు అయిపోతుందండి. పాపం ఇల్లు అనేది సామాన్యుడికి జీవితకాలం కళ. అటువంటి కళలో వీళ్ళు ఏం చేశారంటే కనీసం 10 లక్షలు కూడా లేకుండా అక్కడ ఇల్లు నిర్మాణం కాదు, గవర్నమెంట్ ఇచ్చింది ఎంత సార్? వీళ్ళు 1,50,000 ముడిగరిస్తే ఈయన 30,000 ఎన్ఆర్జీస్ కింద లింక్ చేసి ఇచ్చి ఏదో ఒక ఇసుకలారీ ఇచ్చి అని చెప్పి దానికి కూడా డబ్బులు వసూలు చేసి వాళ్ళందరినీ అధోగతి పాలు చేశారు. ఈవేళ నిజంగా సామాన్యుడు ఆ 1,50,000 తోడు 1,00,000 2,00,000 అప్పు చేస్తే వీళ్ళంతా పాపం రోజువారీ వడ్డీలు అప్పులు చేస్తారని. ఎవరికి ఇల్లు మిగిలితే ఈ ఇల్లు కాదు కదా, ఆడికి ఏమైనా గతంలో చిన్న చితక ఏమైనా ఆస్తున్నా కూడా ఈ గృహ పథకంలో మీకు పూర్తిగా అమ్మేసుకునే పరిస్థితి అండి. సార్ ఇలాగే నిజంగానే మీరు అన్నట్టు రోడ్లు మేము ఇందాక వచ్చేటప్పుడు చూస్తే అసలు రోడ్లన్నీ ఎప్పుడో కనీసం ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు ఇప్పుడు బయటపడుతున్నాయి అనిపిస్తుంది సార్. ఇది వాస్తవం. ఎక్కడ నేను ఈ 10 ఏళ్లలో అంటే నాకు తెలిసి 10 ఏళ్ల వరకు రోడ్లు పడలేదేమో. గతంలో చంద్రబాబు గారు ఏమన్నా రోడ్లు వేసి ఉండొచ్చేమో, కానీ మట్టి కూడా ఎక్కడ వేయలేదు సార్. అవును సార్. జనసేన పార్టీ కూడా 2 పర్యాయాలు ఈ రోడ్ల దిశ మీద మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం సంవత్సరాల క్రితం క్యాంపెయిన్ చేసినప్పుడు ఆ రోజు డిజిటల్ క్యాంపెయిన్ నెంబర్ 1 పొజిషన్ లో కూడా జనసేన. మా ఉద్దేశం ఏంటంటే వీరి యొక్క దుస్థితిని కూడా ఈ ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో కూడా మేము సక్సెస్ అయ్యాం, అనేక కార్యక్రమం చేసాం. అదేవిధంగా 2 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ మేము కూడా జాయింట్ గా కూడా ఇదే రోడ్డు మీద కార్యక్రమం చేయడం జరిగింది. రైట్ సార్. లాస్ట్ గా ఒకటే క్వశ్చన్ సార్, అంటే జనసేన టీడీపీ కలిసి ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నాయి. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్లు 2 అనౌన్స్ చేశారు. కొంత ఇప్పుడు గ్యాప్ కనిపించినట్టు మాట ఏమన్నా వాస్తవం అంటారా? మీకు కనిపిస్తుందా సార్? ఇది గ్యాప్ అంటే చూడండి, ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది, అలాగా అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు నిజంగా కూడా మేము ఒక రాజకీయ పార్టీ, మేమే ముందుకెళ్తున్నప్పుడు మాకు కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, కొన్ని బ్యాలెన్స్ చేయవలసిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా వారందరూ కూడా సమాయత్తం చేసుకునే బ్యాలెన్స్ చేశారు మీరు నమ్ముతున్నాం. మా అధ్యక్షుడు ఏం చేసినా కూడా అల్టిమేట్ గా నేను ఒక మాట చెప్పాడు, మీరు వినండి. లోకేష్ గారు మాట్లాడారు, అయినా నేను మాట్లాడలేదు. అల్టిమేట్ గా ఏం చెప్పాడన్నా, ఈ పొత్తు కట్టుబడి ఉన్నాం, ఏకైక లక్ష్యం ముందు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రాల నుంచి తరిమి కొట్టడమే మా లక్ష్యంతో ఉన్నాం. అంటే టీడీపీ కట్టుబడి లేదని అనుకోవచ్చా? వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, కాదే వాళ్ళు కొంచెం సీనియర్ పార్టీ, సీనియర్ మోస్ట్ లీడర్ అయినా అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు అక్కడ ఏదో డిక్లేర్ చేయవలసిన అవసరం వచ్చి చేశారనే మేము నమ్ముతున్నాం. దానికి పోటీగా మాత్రం మేము చేయలేదు. కాకపోతే మేమే ఒక రాజకీయ పార్టీ, మాకు శ్రేణులు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు. వీరందరినీ సమాధాన పరచడం కోసం మా నాయకులు ఈ రకంగా చేసి ఉంటారని మేము అనుకుంటున్నాం. రైట్ సార్. ఏదేమైనా రేపు ఎలక్షన్స్ కి చాలా బలంగా వెళ్తున్నారని మాత్రం చాలా క్లియర్ గా, అందులో ఏం అనుమానం లేదు. 100% ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ గెట్ అప్. అంతే, ఈసారి గిఫ్ట్ ఇద్దరికి కలిపి ఇవ్వబోతున్నారు. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. ఇదండి జనసేన పార్టీ మన శ్రీనివాస్ గారితో ఇక్కడ చాలా బలంగా ఈసారి ముందుకెళ్ళబోతున్నారు. కొత్త వ్యూహంతో ఈసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ యొక్క బలాన్ని బద్దలు కొట్టే విధంగా వీళ్ళ వ్యూహాలు వేయడానికైతే ఇద్దరు కలిసి అటు మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, ఇద్దరు కలిసి చాలా కోఆర్డినేట్ గా ఒకరికొకరు అన్నట్టుగా కూడా ఈసారి అనపర్తిలో చూపించబోతున్నారు. రేపొద్దున ఎలక్షన్స్ లో ఈ రిజల్ట్ చూద్దాం రేపొద్దున.